నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో ఎలిప్స్ అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను కంటిన్యూ అయితే చేయలేకపోయాను. సో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి కొంచెం ఈ ఎలిప్స్ పార్ట్ 2 గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సో ఈ ఎలిప్స్ పార్ట్ 2లో మనం లాస్ట్ పార్ట్ 1లో మనం అసలు ఎలిప్స్ అంటే ఏంటి, దానికి ఏమేమి టైప్స్ ఉన్నాయి, దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి, అలానే కొన్ని ఎగ్జాంపుల్స్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కానివ్వండి, అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం డిస్కస్ చేసాం. సో మీరు కనుక ఆ వీడియో కనుక చూడలేదు అని చెప్పంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఎలిప్స్ పార్ట్ 2లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అని చెప్పంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి ఫోకల్ డిస్టెన్స్, అలానే ఈ యొక్క ఫోకల్ డిస్టెన్స్ తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఎలిప్స్, అంటే ఎలిప్స్ మనకి ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ అవి ఎలా మనకి యూజ్ అవుతాయి, వాళ్ళ దాంట్లో టైప్స్ ఆఫ్ ఎలిప్స్ వాళ్ళు మనకి మెయిన్స్లో క్వశ్చన్స్ అయితే ఎలా అడుగుతారో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఫోకల్ డిస్టెన్స్. సో అసలు ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంటి? సో మనం పారాబోలాలో అట్లానే సర్కిల్స్లో వాటిట్లో మనం ఫోకల్ డిస్టెన్స్ గురించి చూసాం, కానీ అంతగా ఎక్కువ మనం పట్టించుకోలేదు. లైక్ మనకి సర్కిల్స్లో అయితే అసలు ఫోకల్ డిస్టెన్స్ ఉండదు, కానీ పారాబోలాలో మనం చూసాం ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంటి అని. సపోజ్ నేను ఒక పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై అని చెప్పి ఒక పాయింట్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఉంటాయి. దీన్ని మనం వర్టెక్స్ ఏ అంటాం, దీన్ని మనం ఫోకస్ ఎస్ అంటాం, ఇది సెంటర్. అలానే దీని మధ్యలో ఉండేది కూడా మనకి ఫోకస్సే, ఫోకాయ్ అంటాం వాటిని. అండ్ ఇది వచ్చేటప్పటికి వర్టెక్స్ అంటాం, వర్టిసి అని చెప్పి అనే పేరుతో పిలుస్తారు. సో ఇక్కడ ఈ యొక్క డిస్టెన్స్ ఎస్ డాష్ నుంచి ఈ పాయింట్ పీకి, ఎస్ నుంచి ఈ పాయింట్కి, సో దీన్ని మనం ఈ యొక్క 2 పాయింట్స్ని అయితే మనం ఫోకల్ డిస్టెన్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో దీన్ని మనం ఫోకల్ డిస్టెన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో మనకి జనరల్గా సెంటర్ నుంచి ఎస్కి, సో సిఎస్కి మనకి లెంత్ ఎంత ఉంటుందని చెప్పంటే ఏఈ అని చెప్పొచ్చు. అలానే సిఏకి లెంత్ మనకి ఏ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిఏ. అలానే ఇక్కడ మనకు ఒక డైరెక్ట్రిక్స్ వస్తే సిజెడ్కి మనం ఏ/ఈ అని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. అందుకనే సిఏ అలానే సిజెడ్ ఈ మూడు మనకి జీపీ సిరీస్ని అయితే చూపిస్తాయి. ఎందుకంటే ఏఈ కామా ఏ/ఈ. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ క్యూబ్ వస్తుంది. సో ఇది మనకి జీపీ ప్రాపర్టీ, వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాపర్టీ అనమాట జీపీలో. సో మనం సీక్వెన్స్ అండ్ సిరీస్ డిస్కస్ చేసినప్పుడు నేను మీకు ఈ ప్రాపర్టీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఎంతమంది చూసారులే నాకు తెలీదు. సో ఈ యొక్క ఫోకల్ డిస్టెన్స్లో మనకి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఎస్పీ. సో ఇది ఎస్పీ అనేది ఒక ఫోకల్ డిస్టెన్స్, ప్లస్ ఎస్ డాష్ పి అనేది ఇంకొక ఫోకల్ డిస్టెన్స్. సో ఈ రెండింటిని కనుక మనం యాడ్ కనుక చేస్తే దీని డిస్టెన్స్ ఎంత వస్తుంది అని చెప్పి మనం ఇక్కడ పాయింట్ అనమాట. సో మనం జనరల్ ఈక్వేషన్ కనుక తీసుకుంటే ఎలిప్స్ది x² / a² ప్లస్ y² / b² ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి జనరల్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి కండిషన్ ఏంటంటే ఏ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ బి అని అయితే మనం చెప్పాలి. సో ఏ వాల్యూ కనుక బీకి కనుక గ్రేటర్గా ఉంది అంటే ఈ వాల్యూ మనకి ఎంత అవుతుంది? సో ఈ వాల్యూ వచ్చేటప్పుడు మనకి లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ హారిజాంటల్గా ఉన్నది మనం మేజర్ యాక్సిస్ అంటాం, వర్టికల్గా ఉన్నది మనం మైనర్ యాక్సిస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి మైనర్ యాక్సిస్. సో ఏ వాల్యూ గ్రేటర్ దాన్ బి ఉంటే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. అలానే ఏ వాల్యూ కనుక లెస్ దాన్ బి కనుక ఉంది అంటే, ఏ వాల్యూ లెస్ దాన్ బి కనుక ఉంది అంటే 2 టైమ్స్ ఆఫ్ బి, అంటే మనకి ఎంటైర్ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మనం దీని మీద ఒక ఎగ్జాంపుల్ అయితే సాల్వ్ చేద్దాం. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు మనకి పి ఆఫ్ π/6 అంటే ఒక యాంగిల్ అయితే వాళ్ళు మనకి ఇచ్చారు. ఇక్కడ నేను x, y తీసుకున్నాను, కాకపోతే వీళ్ళు మనకి ఇక్కడ యాంగిల్ ఇచ్చారు. సో యాంగిల్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు. సో ఇది ఒక పాయింట్ పి అని అయితే వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ x² / 36 ప్లస్ y² / 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన ఎలిప్స్ ఈక్వేషన్. అండ్ ఇక్కడ ఎస్ అండ్ ఎస్ డాష్ ఆర్ ఫోకై అని చెప్పి చెప్పారు. సో సింగిల్ ఎస్ ఉంటే ఫోకస్ అంటాం, అది కాకుండా డబల్ కనుక ఉన్నాయి అని చెప్పంటే దీన్ని మనం ఫోకై, అది ప్లూరల్ ఫామ్, అది అట్లా చెప్తాం అనమాట. దెన్ ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి. సో దీని లెంత్ అయితే వాళ్ళు మనకు అడిగారు. సో దీన్ని మనం 2 వేస్గా సాల్వ్ చేయొచ్చు. ఒకటి పి ఆఫ్ కాస్ తీటా కామా సైన్ తీటా అని చెప్పి సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ పాయింట్ని కనుక మనం యూస్ చేసుకొని డైరెక్ట్గా పి నుంచి ఇక్కడ ఎస్ డైరెక్ట్ కనుక్కుంటాం. ఎసెంట్రిసిటీ వాల్యూ మనకి 1/2 తీసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో 1/2 మనం తీసుకోవడం జరుగుతుంది. సో 1/2 తీసుకొని మీరు అట్లా కూడా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొక మెథడ్ ఏంటంటే ఈ యొక్క మెథడ్ నేను ఇప్పుడు చెప్పింది ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు 2a 2b చెప్పాను కదా, ఈ మెథడ్లో మీరు సాల్వ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ జస్ట్ వెరిఫికేషన్ ఏంటంటే ఇక్కడ ఏ వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి a² ఈజ్ ఈక్వల్ టు 36 ఉంది. సో ఏ వాల్యూ వచ్చేటప్పటికి √36. సో మనకి ఏ వాల్యూ 6 వస్తుంది. అలానే b² ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు మనకి 9 ఇచ్చారు. b ఈజ్ ఈక్వల్ టు √9 చేస్తే మనకి 3 అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కండిషన్ కనుక చూసుకుంటే 6 ఈజ్ గ్రేటర్ దాన్ 3. సో ఇది మనకి ఏ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ v అనే కండిషన్లో ఉంది. సో అప్పుడు మనం
ఈ యొక్క కండిషన్‌ని వాడాలి. లైక్ ఎస్‌పీ ప్లస్ ఎస్ డాష్ పీ ఈజ్ ఈక్వల్ టు 2ఏ అనే కండిషన్ వాడాలి. సో 2ఏ ఏ వాల్యూ ఎంత మనకి 6 కాబట్టి 2 ఇంటూ 6. సో 2 ఇంటూ 6 వచ్చేటప్పటికి మనకి 12 అయితే రావడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ మెథడ్. సో ఇట్లా గనక మీరు చేసేస్తే మనకి సింపుల్‌గా సమ్ అయితే సాల్వ్ అయిపోతుంది. లేదంటే π/6 మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టి ఎస్‌పీకి ఎస్ అండ్ పీ అనే డిస్టెన్స్ మీరు కనుక్కొని అలానే ఎస్ డాష్ పీ అనే డిస్టెన్స్ కనుక్కొని ఇవన్నీ చేయాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది. అంటే చేయొచ్చు, కాకపోతే లెంతీ ప్రాసెస్ అవుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే ఎసెంట్రిసిటీ వాల్యూ ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏఈ కామా 0 ఇదొక పాయింట్. అలానే ఎస్ డాష్‌కి వచ్చేటప్పటికి మైనస్ ఏఈ కామా 0 ఇదొక పాయింట్. మనకి ఇక్కడ ఇది చేస్తే పీ వాల్యూ అయితే వచ్చేస్తుంది. సో ఎస్‌కి పీకి డిస్టెన్స్ కనుక్కుంటాం. ఇక్కడ ఎస్ డాష్‌కి పీకి డిస్టెన్స్ కనుక్కుంటాం. వచ్చిన దాన్ని యాడ్ చేస్తాం. సో మనకి లాంగ్ ప్రాసెస్ కాకుండా షార్ట్ ప్రాసెస్ చెప్తున్నాను కాబట్టి ఇదైతే బెస్ట్ మెథడ్ అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి యాంగిల్ ఇచ్చారు. సో యాంగిల్ ఇచ్చారు కాబట్టి మనం ఎలా చేయాలో అర్థం కాలేదు. సపోజ్ మనకి పాయింట్ ఇచ్చారనుకోండి, లైక్ పీ ఆఫ్ x1, y1 ఒక పాయింట్ ఇచ్చారు. సో ఈ పాయింట్ ఇచ్చి సేమ్ మనకి ఇందాక ఇచ్చినట్టే ఒక ఎలిప్స్ ఈక్వేషన్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 1 ఇది ఒక ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చారు. సో ఈ ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చి అండ్ కండిషన్ ఏమి ఇచ్చారు, ఏ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దెన్ బి ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎస్పీ వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఎస్ డాష్ పి వాల్యూ ఎలా కనుక్కోవాలి అని చెప్పంటే సింపుల్. ఎస్పీ వాల్యూ వచ్చేటప్పటికి మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ ఈx1, ఎస్ డాష్ పి వాల్యూ వచ్చేటప్పటికి మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఈx1. సో ఇది మనకి ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ మీరు కనుక చూసుకున్నారు అని చెప్పంటే ఫస్ట్ నేను చెప్పిన మెథడ్లో సాల్వ్ చేయండి, మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఈ మెథడ్లో సాల్వ్ చేయండి, ఇంకొక ఆన్సర్ వస్తుంది. రెండు టాలీ అవుతాయి. సో టాలీ అయినాయి కాబట్టి మనం అదన్నా వాడచ్చు, ఇదన్నా వాడచ్చు. ఇదంటే జస్ట్ సింప్లిఫైడ్ మేనర్లో ఉంది, ఇది మరీ లాంగ్ ప్రాసెస్లో ఉంది. లైక్ x2 మైనస్ x1² ప్లస్ y2 మైనస్ y1² పెద్దగా మనం డిస్టెన్స్ ఫార్ములా వేసుకొని చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇదైతే మనకి బెస్ట్. సో నేను మీకు చెప్పినట్టు ఈ వీడియోలో ఫోకల్ డిస్టెన్స్ అయితే కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎలిప్స్ అనే టాపిక్లో చూడాలి. సో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎలిప్స్. సో మనకి వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎలిప్స్లో మనకి ఏ టైప్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పంటే ఫస్ట్ టైప్ వచ్చేటప్పటికి x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 1 ఇది మనకి వచ్చేటప్పటికి ఫస్ట్ టైప్. అండ్ సెకండ్ టైప్ వచ్చేటప్పటికి సేమ్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 1 ఇది వచ్చేటప్పటికి మనకి సెకండ్ టైప్. అండ్ థర్డ్ టైప్ వచ్చేటప్పటికి x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు x మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని కూడా అనుకోవచ్చు, కాకపోతే కింద ఏ స్క్వేర్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఆల్ఫా రాశారు. y మైనస్ బీటా హోల్ స్క్వేర్ బై b² ఈజ్ ఈక్వల్ టు 1. అట్లనే ఇక్కడ వచ్చేటప్పటికి x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a² ప్లస్ y మైనస్ బీటా హోల్ స్క్వేర్ బై b² ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది మనకి 4 టైప్స్ ఆఫ్ ఎలిప్స్. సో మీరు అనుకోవచ్చు ఏంటంటే మీరు ఒక ఎలిప్స్ని 2 టైమ్స్ రాసి 4 టైప్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు, ఉన్నది 2 టైప్సే కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ కండిషన్స్ ఉంటాయి మనకి. కండిషన్స్ ఏంటంటే ఏ వాల్యూ విల్ బి గ్రేటర్ దాన్ బి. ఇక్కడ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ బి ఉన్నప్పుడు ఈ కండిషన్ అయితే మనం వాడాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏ వాల్యూ లెస్ దాన్ బి ఉన్నప్పుడు ఈ కండిషన్ వాడాలి. ఇక్కడ కూడా సేమ్ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ బి ఉన్నప్పుడు ఈ కండిషన్ వాడాలి. అండ్ ఏ వాల్యూ లెస్ దాన్ బి ఉన్నప్పుడు ఈ కండిషన్ వాడాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ బి ఉంది, ఏ వాల్యూ లెస్ దాన్ బి ఉంది, సరిపోతాయి కదండి, ఇంకా ఈ ఎక్స్ట్రా 2 కండిషన్స్ దేనికి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ కండిషన్స్ దేనికి అంటే ఇక్కడ సెంటర్ వచ్చేటప్పటికి 0,0 ఉంది, ఇక్కడ సేమ్ 0,0 ఉంది, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్ఫా కామా బీటా. సో సెంటర్ వచ్చేటప్పటికి ఆల్ఫా కామా బీటా, ఇక్కడ కూడా సేమ్ ఆల్ఫా కామా బీటా. సో అందుకని చెప్పి మనకి 4 కండిషన్స్కి ఇట్లా 4 ఇవి రాసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి PSP' is the focal chord of ellipse and SLB the semi-lattice rectum అని చెప్పి ఒక చిన్న సమ్ అది, కాకపోతే అది పెద్ద ఫార్ములా కింద మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇదేంటంటే ఒక ఎలిప్స్ తీసుకోండి, ఎలిప్స్లో ఇట్లా మనం ఎలిప్స్ డ్రా చేసిన తర్వాత ఇది మనకి S అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక పాయింట్ P అండ్ ఇది ఒక వచ్చేటప్పటికి పాయింట్ P'. సో ఇది ఒక PSP' ఇది ఫోకల్ కార్డ్. అంటే ఇది ఒక కార్డ్ అనమాట ఎలిప్స్కి. P అండ్ P' అనేది P' అనేది ఒక కార్డ్. సో కార్డ్ పాసింగ్ త్రూ ఫోకస్. సో కార్డ్ పాసింగ్ త్రూ ఫోకస్. సో ఇక్కడ పాసింగ్ త్రూ ఫోకస్ ఈజ్ కాల్డ్ మనకి ఫోకల్ కార్డ్ అనేది చెప్తాం, ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్. సో అందుకని చెప్పి PSP' ఈజ్ అ ఫోకల్ కార్డ్ అండ్ SLB ద సెమీ లాటస్ రెక్టమ్. సో S నుంచి L. సో SL వచ్చేటప్పటికి సెమీ లాటస్ రెక్టమ్, ఇది మనకి పాయింట్ A, ఇది వచ్చేటప్పటికి సెంటర్, ఇది వచ్చేటప్పటికి S' అండ్ ఇది వచ్చేటప్పటికి A'. సో S' ఇది ఫోకై అయిపోయింది.
సో సెమీ లాటస్ రెక్టమ్ అయితే డ్రా చేశారు ఇక్కడ. సో ఇది ఎల్ అనుకోండి. సో ఇదొక సెమీ లాటస్ రెక్టమ్ ఇలా అనుకోండి. సో దెన్ 1/SP. సో 1 ఈ డిస్టెన్స్ ప్లస్ 1/S-P లేదని చెప్పంటే S-P. సో దీని నుంచి దీనికి అంటే ఇట్లా అడుగుతున్నారు వాళ్ళు. అంటే ఈ SP డాష్ని పక్కన పెట్టేసేయండి కొద్దిసేపు. S-P ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడుగుతున్నారు. సో మనకు వచ్చేటప్పటికి 2/SL అని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికి పెద్ద ప్రూఫ్ అయితే ఉంది, కాకపోతే మనకి ప్రూఫ్ అనేది ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే సెమీ లాటస్ రెక్టమ్ అనేది హార్మోనిక్ మీన్ ఆఫ్ సెగ్మెంట్స్ ఆఫ్ ఫోకల్ కార్డ్. సో హార్మోనిక్ మీన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే 1/A ప్లస్ 1/C ఈజ్ ఈక్వల్ టు 2/B. ఇది మనకి హార్మోనిక్ మీన్ కండిషన్. సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేటప్పటికి వాళ్ళు SP కండిషన్ కింద తీసుకున్నారు. ఇది ఏ వాల్యూ అనుకున్నారు వాళ్ళు. అండ్ S-P వచ్చేటప్పటికి C వాల్యూ అనుకున్నారు. లాటస్ రెక్టమ్ వచ్చేటప్పటికి 2/SL అని చెప్పి అనుకున్నారు. సో అందుకని చెప్పి మనకి ఈ కండిషన్ నుంచి ఈ యొక్క ఫార్ములా అయితే వచ్చింది. సో దీనికి మనం ప్రూఫ్ అవసరం లేదు, ఎందుకంటే మెయిన్స్లో వాళ్ళు మనకి ప్రూఫ్స్ అడగారు. ఫార్ములాస్ మీద ఎక్కువ మనం డిపెండ్ అయి ఉండాలి కాబట్టి ఇదైతే మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ ఇట్లా చిన్న చిన్న ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో మనం వచ్చే వీడియోస్లో నొటేషన్స్ ఇంకా పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్స్ ఇన్ ఎలిప్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.